తండ్రి, తాత, మాజీ ముఖ్యమంత్రులు ఇలాంటి కుటుంబంలో పుట్టిన పిల్లలు ఎంత గారాబంగా పెరుగుతారు, ఎంత హంగు ఆర్భాటాలతో ఉంటారో మనం ఊహించగలం. కానీ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూతుళ్లు మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు, అసలు వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు, ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు? మనకి సోషల్ మీడియా ఎంత వెతికినా వారి గురించి ఎక్కడా దొరకదు. వారి గురించి మీకు తెలియని ఎన్నో విషయాలైతే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వైఎస్ఆర్ ఏడుగురి సందటి రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల మధ్యలో చెరగని ముద్ర వేసుకున్న పవర్ఫుల్ మాస్ లీడర్. 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేపట్టిన ఆయన 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కోసమని బేగంపేట్ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఇక ఆయన కుమారుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం. 1996 ఆగస్టు 28న పులివెందల్లో భారతిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమార్తెలు. ఒక కుమార్తె పేరు హర్షారెడ్డి. ఈమెకి జగన్ అత్తమ్మ హర్ష అని పేరు పెట్టింది. ఇక రెండవ కూతురు పేరు వర్షారెడ్డి. 2 పేర్లు కలిసేలా ఈ పేర్లు పెట్టారు. 2 చిన్నప్పటి నుంచి చురుకైన వాళ్లే. చదువు అంటే పంచ ప్రాణాలు. తాత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో వీళ్ళిద్దరికీ మంచి చనువు ఉంది. వైఎస్ఆర్ ఎక్కడికెళ్లినా మంచి మంచి పుస్తకాలు తెచ్చి వాళ్ళిద్దరికీ ఇస్తూ ఉండేవాడట. అలా వారిద్దరికీ పుస్తకాలపై ఆసక్తి, పఠనం అలవాటయ్యాయి. వైఎస్ఆర్ మరణం, ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానంతో విభేదాలు, సొంత పార్టీ పెట్టడం, అక్రమాస్తుల కేసులు ఎదుర్కోవడం, ఇలా జగన్ రాజకీయ ప్రస్థానంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కానీ ఆ కష్టాలేవి తన బిడ్డలకి తెలియకుండా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. బిడ్డలిద్దరూ ఆ సమయంలో లండన్లో చదువుకునేవారు. జాతీయ మీడియాలో తండ్రి అరెస్ట్ అయ్యారన్న వార్తలు చూసి అప్పట్లో వారు బోరున విలపిస్తూ ఫోన్ చేసేవారు. కానీ వారిని ఇక్కడికి తెచ్చేందుకు కుటుంబ సభ్యులైతే ఇష్టపడలేదు. జగన్ కూడా వారిని అక్కడే చదువుకోవాలని సూచించారు. తల్లి భారతి పిల్లల బాధ్యత తీసుకున్నారు. ఆమె గైడెన్స్ లోనే పిల్లలిద్దరూ తామించుకున్న చదువు పూర్తి చేశారు. జగన్ జైల్లో ఉన్న రోజుల్లో తల్లికి ఫోన్ చేసిన ప్రతిసారి బిడ్డలు కన్నీరు మున్నీరు అయ్యేవారు. వారికి ధైర్యం చెప్పి హాస్టల్లోనే ఉంచి చదివించేవారు భారతి. ఇక జగన్ పాదయాత్ర సమయంలో సైతం వీరు లండన్లోనే ఉన్నారు. తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి దూరంగా ఉండడం, ఏ విషయమైనా ఫోన్లోనే మాట్లాడడం, సంతోషాలు, బాధలు అన్నిటికీ దూరంగా ఉండడంతో సహజంగానే వీరు చదువుకి బాగా దగ్గరయ్యారు. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ రాసిన పుస్తకంలో మనవరాళ్లు హర్ష, వర్ష గురించి ప్రత్యేకంగా రాశారు. తాతతో వారికి ఎక్కువ చనువు ఉండేదని, వారికి 17 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత వారిని తాత దగ్గరికి తీసుకొచ్చి కనీసం 2 ఏళ్ల పాటైనా ఆయన దగ్గర పెంచాలని భారతి అనుకున్నారట. కానీ ఆ సమయం వచ్చే నాటికి వైఎస్ఆర్ ఈ లోకంలో లేరు. దీంతో పిల్లలిద్దరూ ఇంటికి దూరంగా విదేశాల్లోనే ఉండిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత లండన్ నుంచి పెద్ద కుమార్తె హర్ష సడన్ గా వచ్చి తండ్రి జగన్ ని ఆశ్చర్యపరిచారు. ముఖ్యమంత్రిగా తండ్రి ప్రమాణ స్వీకారం రోజు కనపడిన హర్ష, వర్ష ఆ తర్వాత తిరిగి విదేశాలకు వెళ్లిపోయారు. ఇద్దరూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఆడంబరాలకి పోరు. కనీసం వీరి సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా ఎక్కడా కనపడవు. వారి ప్రపంచం కేవలం చదువు మాత్రమే. అందుకే వారి చిన్నప్పటి ఫోటోలు ఎవరి దగ్గరైనా ఉంటాయి, కానీ పెద్దయిన తర్వాత కనీసం వారి ఫోటోలు కూడా బయట కనిపించేవి కావు. నిద్రలేస్తే సెల్ఫీ, బ్రష్ చేస్తూ సెల్ఫీ, డ్రైవింగ్ చేస్తూ సెల్ఫీ, ఇలా సెల్ఫీల మోసులో సోషల్ మీడియాలో యువత కాలం గడుపుతున్న ఈ రోజుల్లో ఇలాంటి కుమార్తెలు ఉండడం నిజంగా జగన్ అదృష్టం అని అంటూ ఉంటారు వారి కుటుంబ సభ్యులు. హర్ష, వర్ష వల్ల జగన్ కి మంచి పేరుస్తుందని చెప్తూ ఉంటారు. కుమార్తె జగన్ కి పంచ ప్రాణాలు. జగన్ పెద్ద కుమార్తె వైఎస్ హర్షారెడ్డికి మంచి అకాడమిక్ రికార్డు. 2017లో ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరింది. ఎకనామిక్స్ లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె అమెరికాలోని ఓ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ లో ఉద్యోగానికి ఎంపికైంది. కానీ ప్రపంచంలో టాప్ 5 బిజినెస్ స్కూల్లో ఒకటిగా పేరొందిన ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ నుంచి ఆమె ఫైనాన్స్ లో ఎంఎస్సి పూర్తి చేసింది. ఆమె స్నాతకోత్సవం కార్యక్రమంలో జగన్ భార్య భారతితో కలిసి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోని ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా కుమార్తె ఎదుగుదలని చూసి గర్వపడుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. డియర్ హర్ష, నీ ఎదుగుదలని చూడటం అద్భుతమైన జర్నీ. దేవుడు దయ నీపై ఉంది. ఇన్సీడ్ నుంచి
డిస్టింక్షన్లో నువ్వు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం నాకు గర్వంగా ఉంది. నీకు దేవుడు ఎప్పుడూ మంచి చేయాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేసి తన తండ్రి ప్రేమను చాటుకున్నారు జగన్. ఇక జగన్ చిన్న కుమార్తె వర్షారెడ్డి లండన్లోని కింగ్స్ కాలేజ్లో అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతోంది. అంతకుముందు ఆమె అమెరికాలో చదువుకుంది. జగన్ కుమార్తెలిద్దరూ ఇప్పటివరకు తమ జీవితాన్ని ప్రైవేట్గా గడిపేందుకే ఇష్టపడుతున్నారు. ఇటీవల వైఎస్ జగన్ షర్మిల మధ్య ఆస్తుల పంచాయతీ హాట్ టాపిక్గా మారింది. అయితే వీరిద్దరికీ ఎక్కడ తేడా కొట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. జగన్ వైసీపీని స్థాపించినప్పటి నుంచి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల కూడా పూర్తి స్థాయిలో అండగా నిలిచారు. 2019లో జరిగిన ఎన్నికల్లో షర్మిల వైసీపీకి అలుపెరగని ప్రచారం చేసింది. ఏపీ వ్యాప్తంగా రోజుల తరబడి ప్రచారంలో పాల్గొని షర్మిల వైసీపీకి విజయానికి కృషి చేసింది. ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 151 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించింది. కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మాత్రం ఎక్కడో తేడా కొట్టింది. జగన్కి షర్మిలకి మధ్య ఎక్కడో గ్యాప్ వచ్చింది. అది చాలా సందర్భాల్లోనే బయటపడింది. కొద్ది రోజులు షర్మిల జగన్కి దూరంగా ఉంటూ వచ్చారు. అదే సమయంలో షర్మిల రాజకీయంగా కూడా పూర్తిగా సైడ్ అయ్యారనే ప్రచారం జరిగింది. జగన్కి షర్మిలకి మధ్య గ్యాప్ రావడానికి కారణాలపై రకరకాల చర్చలు ప్రచారంలో ఉన్నాయి. జగన్ సీఎం అయ్యాక తన ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయిందనే భావనలో షర్మిల ఉండేదట. కనీసం జగన్ను కావాలన్నా నానా ఇబ్బందులు పడిందట. అన్నిటికీ మించి కడప ఎంపీ స్థానంపై షర్మిల ఎన్నో ఆశలు పెట్టుకుందట. అయితే అప్పటికే జగన్ అవినాష్ రెడ్డికి దానిపై మాట ఇవ్వడంతో షర్మిలకి నిరాశ మిగిలింది. దీనికి తోడు జగన్ అధికారంలోకి వచ్చాక కుటుంబ సభ్యులని ఎవరినీ కూడా పాలనా వ్యవహారాల్లో తలదూర్చకుండా జాగ్రత్త పడ్డారు. మరోవైపు ఇదే సమయంలో జగన్ రాజకీయంగా బిజీ కావడంతో బిజినెస్ వ్యవహారాల్ని, కుటుంబ వ్యవహారాల్ని భారతి చూడడం మొదలుపెట్టింది. దీంతో షర్మిల తీవ్ర అసంతృప్తికి గురైంది. ఒకవైపు అధికారంలోకి వచ్చాక తనకి పదవి దక్కకపోవడం ఒక కారణమైతే, ఇటు బిజినెస్, కుటుంబ వ్యవహారాల్లో కూడా తనకి తగినంత ప్రాధాన్యత దక్కడం లేదని షర్మిల తెగ ఫీల్ అయిందట. ఇదే విషయంలో పలుమార్లు విజయమ్మతో జగన్ దృష్టికి తీసుకొచ్చిన సమయంలో కూడా జగన్ ఏదో ఒకటి చేద్దాములే అని విజయమ్మకి చెప్పాడట. తనని పట్టించుకోలేదని తన తల్లి వద్ద షర్మిల పదే పదే ప్రస్తావించేదట. జగన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇక అన్నతో తాడో పేడో తేల్చుకోవాలని షర్మిల డిసైడ్ అయింది. జగన్ తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఒకటైతే, జగన్కి వ్యతిరేకంగా పనిచేసే వారితో కలవడం షురూ చేసింది. అయితే తనకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం జగన్ భార్య భారతి అని షర్మిలకు ఒక అనుమానం. భారతి వల్లే జగన్ తనని దూరం పెట్టాడనేది షర్మిల మనోగతం. కాంగ్రెస్లో చేరి జగన్తో ఇక యుద్ధమే అన్నట్లుగా ఒక మెసేజ్ పాస్ చేసింది. అంతేకాదు వైఎస్ కుటుంబానికి జగన్కి భద్ర శత్రువులుగా ఉన్న వాళ్ళతో సత్సంబంధాలు కూడా కొనసాగించడం మొదలుపెట్టింది. మొన్నటి ఎన్నికల్లో కూడా ఏకంగా జగన్కి వ్యతిరేకంగా ప్రచారం చేసి పోటీల్లో కూడా నిలిచింది. దీంతో జగన్కి కొంతమేర నష్టాన్ని షర్మిల కలిగించిందనే చెప్పాలి. ఇదే క్రమంలో తాజాగా వచ్చిన ఆస్తుల వివాదం కూడా అందులోనిదేనట. ఏదేమైనా ఇక జగన్తో తాడో పీడో తేల్చుకోవాల్సిందే అని షర్మిల డిసైడ్ అయిందట. భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఎలా ఉన్నా సరే తాను ఫేస్ చేయడానికి సిద్ధంగా షర్మిల ఉన్నారు. మరోవైపు జగన్ మాత్రం షర్మిల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించాలని అనుకుంటున్నారట. మొత్తానికి ఇప్పుడు జగన్ ఇటు తల్లి విజయమ్మ, అటు చెల్లెలు షర్మిల, ఇంకోవైపు భార్య భారతి ఇలా ముగ్గురు మధ్యలో నలిగిపోతున్నారట. ఒకవైపు అధికార పార్టీ నుంచి ఎదురవుతున్న రాజకీయ సవాళ్లతో ఒకవైపు కుటుంబ సభ్యుల తగాదాలు మరోవైపు జగన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. మరి ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మరి ఫ్రెండ్స్, మీరు జగన్ కూతుళ్ళ లైఫ్ స్టోరీ గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.